కాబట్టి మాకు సైట్ నుంచి డిఈ గారు కూడా అన్నారు అన్నది ఇబ్బంది కాకుండా అరే మీరే ప్రదర్శన ఉన్నప్పటికీ కరెక్ట్గా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. మనం రైతులకి ఇచ్చిన వేరే కదా, ఈ రైతు కూడా బతకాలి కదా. ఎట్లా చేస్తాం కొంచెం అది మీరు పైన ఆటోమేటిక్ గట్టిగా మేము మొత్తం క్లోజ్ చేస్తాం ఆటో చూడలేదు. సరే సార్ నేను వెళ్ళి చూస్తాను సార్. విజిబిలిటీ సార్ ఈ ఆప్షన్ అంటే వేరే ఆప్షన్ అంటే దాన్ని ఎగ్జామ్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా సార్. ఇప్పుడు రైట్ ఆ తర్వాత ఒక స్పెషల్ డ్రైవ్ ఒక 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ అట్లీస్ట్ 1 వీక్ రైతులను కన్వీన్ చేయాలి. ఇబ్బంది కరెక్ట్గా మాట్లాడతారు, నేను మాట్లాడతారు. ఇంకా రైతు సెన్సిటివ్ మాట్లాడాలి. ఎందుకంటే సార్ ఎందుకంటే ఇది బాగా సెన్సిటివ్ చెప్తుంది. మధ్యలో చేసిన మరి అండర్కార్ లెక్క వాళ్ళంతా కూడా మోటివేషన్ చేస్తున్నాం సార్. నాకు కరెక్ట్గా ఎక్కడ చేయగానే పోతున్నా కరెక్ట్గా ఇరిగేషన్ అంతా మిషన్ వాళ్ళ ఆప్షన్ కూర్చొని వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ ఏం లేదు సార్, వాటర్ చెప్పి డైరెక్ట్ చేసి వాటర్ వెళ్ళాలి సార్. సో అక్కడ వాళ్ళ దగ్గర కొద్దిగా సో సార్ నేను ఎక్కువ మీటింగ్ తీసుకున్నాను సార్. ప్రాపర్గా ఇష్యూ తీసుకుని రిటర్న్ ఇస్తాను సార్. వాట్సాప్ ఎస్ సార్, ఎస్ సార్. నేను ప్రాపర్ నోట్ ఎస్ సార్, నేను నోట్ రెడీ చేసి పంపిస్తాను ఎస్ సార్. థ్యాంక్ యూ. తర్వాత కొన్ని టైలెంట్ కాన్ ఓపెన్ చేసి ఫోటో తీసి ఎస్సీ గారి అక్కడ ఆటోలో ఉంది. ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలని, ఆ నీళ్ళకు సంబంధించినటువంటి సాగునీరు విషయంలో రైతాంగం అంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మనం జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ అధికారులను ఎస్సీ గారిని ఆల్ ఈసీని డిఈసీ దాని మీద జూన్ 1 జూన్ 2 అని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ రూల్స్ ప్రకారం వచ్చే నీళ్ళ వారపల్లి ప్రకారం వచ్చే వాటర్ అంతా కూడా మనకు ఇవ్వాల్సినటువంటి క్యూసిక్ వాటర్ మొత్తం చివరాయకట్టు వరకు నీళ్ళు రావాలని చెప్పేసి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ అధికారులు మనది జూన్ 1 కింద వస్తుంది. జూన్ 1 కింద వస్తే మన వాటర్ వారపల్లికి మన 2వ తారీఖు 9 తర్వాత వాటర్ రావాలి. మధ్యలో ఏదైతే కొన్ని మోటార్స్ పెట్టుకోవడం కానీ కొన్ని ఎస్కేప్లు ఓపెన్ చేయడం వల్ల మనకు గ్రావిటీ అయిపోయింది. మరి దానికి అదనంగా ఇంకో 2 రోజులు వాటర్ పెంచాలని దానికి సంబంధించిన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జంగనాథ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే రంగనాథపల్లి మీద ఆధారపడేటువంటి రైతాంగం అంతా ఆ రైతులకు కూడా శాశ్వత పరిష్కారం కోసం మాట్లాడడం జరిగింది. గత గవర్నమెంట్లో ఏదైతే వెలుగటూరు కానీ లిఫ్ట్ చేసి డీకొండగడ రిజర్వాయర్ చేసి డీకొండగడ రిజర్వాయర్ చేయకుండా ఇది రంగనాథపల్లి మీద సంచయం చేసి ఇది పెద్ద రిజర్వాయర్ చేసి 1 TMC వరకు చేసినట్టయితే రంగనాథం ఒక ప్రాజెక్ట్ మీద ఆధారపడినటువంటి ఆ ఆయకట్టు దాని ఆయకట్టు మొత్తం రైతాంగం అంతా బతికింది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు పనిచేసిన రైతుకు ఎక్కడి నుంచి వాటర్ ఇవ్వాలి, ఆ వాటర్ ఇస్తే ఏ విధంగా రైతు బతుకుతాడనే విషయం ఆలోచన లేదు. వాళ్ళు డీకొండ అనేది రిజర్వాయర్ చేస్తాను అక్కడ 100 ఎకరాల భూమిని అక్వైర్ చేసి ఇప్పటి వరకు ఆ లిఫ్ట్ ఏదైతే వేరే లీటర్ లిఫ్ట్ ద్వారా వరకు ఇప్పటివరకు 70-80% అయితే అయిపోయింది. ఏదేమైనా రంగనాథపల్లికి ఆధారపడినటువంటి రైతులకు శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను ఏదైతే లిఫ్ట్కి సంబంధించినటువంటి ఏదైతే 10,000 కోట్లతో వెలుగటూరు టీఎంసీ అడిషనల్ టీఎంసీ దాంట్లో ఇది యాడ్ చేస్తా, ఇది స్ట్రెంథనింగ్ చేసి భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం చేస్తాం. ఇప్పుడైతే తాత్కాలికంగా ఇమీడియట్గా నీళ్ళు వచ్చే విధంగా ఎవరైతే ఏదైతే జోన్ 2కి వెళ్ళి వెళ్తున్న నీళ్లను కొంచెం ఎస్కేప్ ఓపెన్ చేసి నీళ్లు బ్యాక్ నుంచి ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ఈ రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత మొత్తం ప్రభుత్వాన్ని అనే విషయాన్ని కూడా రైతులందరూ కూడా ఎవరు ఆందోళన పడతారు. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఎమ్మెల్యే ఉన్నవారు కానీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ రైతులను తీసుకొచ్చి కలెక్టర్ గారు కూర్చొని ఇరిగేషన్ కోసం రివ్యూ చేయలేదు. ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎటు నుంచి ఏ నీళ్ళు ఎడిదిక్కుపోతాయి, ఏ విధంగా రైతుల
ఆదుకుంటున్న విషయం ఎవరికి కూడా గత ధర్మపురి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం చేస్తున్న ఎవరికి కూడా సోయలేదు. మంత్రి ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఆలోచన చేస్తారు. గతంలో ఇక్కడ పనిచేసిన జీవన్ రెడ్డి గారు, ఇప్పుడున్న జీవన్ రెడ్డి గారు మా ప్రాంత రైతాంగ నీళ్ళు ఏ విధంగా ఆదుకునే ఆలోచన చేస్తారు. పెద్దపల్లి విజయరామరావు నీళ్ళు ఆ పెద్దపల్లికి నీళ్ళు పట్టుకపోతారు. మన ధర్మపురి విజయవారం గోదావరి తలాపుకుంటుంది. మనకు నీళ్ళు వచ్చే విషయంలో కూడా రైతులు నీళ్ళు పంటలు వేసుకుంటే లీడర్ల చుట్టూ తిరగాలి, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. లేదు అక్కడ మంత్రి ఎక్కడ ఉంటే అక్కడికి మంత్రికి కరీంనగర్ అంటే కరీంనగర్, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పోవాలి. మళ్ళీ మధ్యలో మనకి ట్యాక్స్ ఉంటుంది, ఆ ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ అన్ని బాధలు పడాలి రైతులు. ఇలా రైతులకు నేరుగా కష్టం వస్తే శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నేనే రైతుల దగ్గరికి వెళ్ళి రైతులందరూ తీసుకొని వచ్చి కలెక్టర్తో మీటింగ్ పెట్టి రైతుల యొక్క సూచనలు కూడా కలెక్టర్ సార్ మన రైతులు ఏదైతే ఉన్నారో కష్టపడి పనిచేస్తున్నారు సార్, రైతులు వాళ్ళ కష్టం వినండి అని చెప్పి రైతులకు వాళ్ళ గ్రీవెన్స్ ఏది వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పడం అనేది. ఈ విధంగా సమస్య ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేసుకునే విధంగా ఈరోజు ఈ రంగదానపల్లె మీద ఆధారపడేటువంటి ఏదైతే గ్రామాలు కానీ, అదేవిధంగా లుత్తునూరుకు సంబంధించిన చివరాయకట్టు వారి గొల్లపల్లి మండలం చిలువకూడు కానీ లుత్తునూరు కానీ ఈ గ్రామ మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే విషయం. అదేవిధంగా గోదావరిపై ఆధారపడేటువంటి సుమారు 8 లిఫ్ట్లు ఉన్నాయి. గోదావరి నది మీద ఆధారపడి ఆ నది మీద ఆధారపడి లిఫ్ట్లు కూడా తక్షణమే నీళ్లు వదలాలని చెప్పి మొన్న 3 రోజుల కింద ఇరిగేషన్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళిన, రాహుల్ బొజ్జా గారితో కూడా ఇప్పుడు రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మీటింగ్ మధ్యలో మాట్లాడిపించాను. కరెక్ట్గా ఎందుకు మాట్లాడిపించిందంటే ఒక అధికారి సమన్వయం చేసినప్పుడే మనం నీళ్ళు వస్తుంది.